హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ జూన్లో ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగిందండి. 7 minute టైం ఫ్రేమ్ మీద మన ఆల్గో. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్, ఎందుకంటే లాస్ట్ ట్రేడ్ మనకి లాస్ వచ్చింది. ఒక ఆల్గోకి ఒక విన్నింగ్ స్ట్రీక్ ఎంత ఇంపార్టెంటో, అంటే కంటిన్యూస్గా గెలవడం ఎంత ఇంపార్టెంటో, లూజింగ్ స్ట్రీక్ గమనించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే లూజింగ్ స్ట్రీక్ వచ్చిందంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. వాలటిలిటీ ఫస్ట్ది. మనం ఏదైతే మూమెంట్ జరుగుతుంది అని అనుకున్నామో ఆ మూమెంట్ చాలా ఫాస్ట్గా జరగటం, చాలా స్లోగా జరగటం, వాలటిలిటీలోకి ఎంటర్ అయిపోతే ఆల్గో పర్ఫార్మెన్స్ కొంచెం దెబ్బతింటుంది. వాలటిలిటీ ఉండకూడదు అనుకునే ఆల్గో అయితే వాలటిలిటీలోకి ఎంటర్ అవ్వగానే పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. సో అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ ట్రేడ్ మైనస్ వచ్చింది కాబట్టి ఈ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది గ్రీన్లో ముగుస్తుందా లేకపోతే రెడ్లే మళ్ళీ అంటే ఆ స్ట్రీక్ కంటిన్యూ చేస్తుందా అనే ట్రేడ్ ఇది. కాబట్టి నేను కూడా ఎప్పుడు పొజిషన్ తీసుకుంటుంది, ఎలా ఉంటుంది అనే డబల్ ఎక్సైట్మెంట్ అండ్ కొంచెం సర్ప్రైజ్తో ఎదురు చూడటం జరిగింది. అయితే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, జూన్లో మనకి తీసుకున్న ట్రేడ్స్ అన్నిటికీ కూడా, అంటే మేలో మనం ఆల్రెడీ పిఎన్ఎల్ ఇచ్చేయటం జరిగింది. జూన్లో ఇప్పటిదాకా తీసుకున్న ట్రేడ్స్ అన్నిటికీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో పిఎన్ఎల్ రిపోర్ట్ అనేది ఒకసారి చూద్దాము. అది అండ్ ఇది పేపర్ ట్రేడే, నో మనీ ఎగ్జిక్యూషన్ కాబట్టి జస్ట్ సిగ్నల్ని మనం టెస్ట్ చేస్తున్నాము, ప్లస్ ఆల్గోని పర్ఫార్మెన్స్ని టెస్ట్ చేస్తున్నాము కాబట్టి ట్రయల్ రన్లో ఉంది కాబట్టి ఒక పిఎన్ఎల్ మనం ఒకసారి డిస్కస్ చేసుకొని చూసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆల్గో మీద. సరే, మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న బ్రీఫ్ ఏంటి దీనికి, ఈ ఆల్గోకి మనం ఇచ్చిన రూల్స్ ఏంటి అని అంటే, ఏదైనా కానీ ఒక థియరీ ఫాలో అయినప్పుడు అది ఒక సిగ్నల్ జనరేట్ చేస్తుంది. లైక్ ఈ సిగ్నల్ వచ్చినప్పుడు బై చేయండి అనం, ఈ సిగ్నల్ వచ్చినప్పుడు సెల్ చేయండి అనం, అది ఏ థియరీ అయినా కానీ ఇవ్వాలి. సో నేను ఫాలో అయ్యే థియరీలో ఎప్పుడైతే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఒక గ్రీన్ లైన్ ఉంటుంది, ఒక రెడ్ లైన్ ఉంటుంది, ఎల్లో లైన్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ పైన ఉన్న రెడ్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు సెల్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఇది కంప్లీట్గా షార్ట్ ఆల్గో అండి. ఇందులో బై సిగ్నల్స్ రావు. అమ్మో అనేదే చెప్తుంది కానీ బై సిగ్నల్ అనేది ఇది జనరేట్ చేయదు. సో కంప్లీట్గా స్క్యూడ్ ఇది టువర్డ్స్ షార్ట్. సో ఎప్పుడైతే ఆ ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్ టచ్ చేస్తుందో అప్పుడు సెల్ జే అనే సిగ్నల్ వస్తుంది. సెల్ జే అనే సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా పొజిషన్ తీసుకోదు. పొజిషన్ కోసం మళ్ళీ ఇంకొక వేవ్ వెయిట్ చేసి, ఇంకా బెటర్ ప్రైస్ కోసం వెయిట్ చేసి, ఆ బెటర్ ప్రైస్లో మాత్రమే షార్ట్ పొజిషన్ తీసుకుంటుంది. ఒకవేళ ఆ బెటర్ ప్రైస్ రీచ్ అవ్వకపోతే పొజిషన్ అనేది తీసుకోదు, ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్టే. అది ఆ సిగ్నల్ వల్ల మనకు ఉపయోగం లేదు. మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ పడేదాకా వెయిట్ చేస్తుంది, కానీ బెటర్ ప్రైస్ పాయింట్కి వచ్చేదాకా వెయిట్ చేస్తుంది అంతే. అండ్ ఎప్పుడైతే ఎంటర్ అయిపోతుందో, ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు ఎల్లో లైన్ అనేది మళ్ళీ గ్రీన్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు స్క్వేర్ ఆఫ్ చేసి ఎగ్జిట్ అయిపో అని మనకి సిగ్నల్ వచ్చినట్టు. ఎగ్జిట్ అయిపోనగానే ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోదు. మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటుందో ఒక బెటర్ ప్రైస్ పాయింట్ కోసం చూసి అక్కడే ఎగ్జిట్ అవుతుంది. అయితే ఈ బెటర్ ప్రైస్ పాయింట్ కోసం చూడటం అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆ బెటర్ ప్రైస్ పాయింట్ కూడా మనకి చార్ట్ మీద విజిబుల్ రూపంలో యూజర్ ఇంటర్ఫేస్ ఒక చిన్న చూపించమని మనం రాయటం జరిగింది కోడ్. దానివల్ల సిగ్నల్ పడిన తర్వాత ఎక్కడ ఎంటర్ అవ్వాలనుకుంటుంది అనేది క్యాండిల్స్ పైన ఒక రెడ్ లైన్ చూపిస్తుంది. సిగ్నల్ పడిన తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటుంది అనేది క్యాండిల్స్ కింద ఒక గ్రీన్ లైన్ రూపంలో చూపిస్తుంది. ఇది సింపుల్గా విజిబుల్గా ఈజీగా మనం అర్థం చేసుకోగలిగేది ఈ ఆల్గో గురించి. ఇప్పుడు మనం ట్రేడ్ డీటెయిల్స్లోకి వెళ్తే, స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తున్నట్టుగా జూన్ 16వ తారీఖు 2:22 ఒక ఫ్యాన్సీ నెంబర్ 2:22కి పొజిషన్ అయితే తీసుకుందండి. 66,788 BTC ఉన్నప్పుడు పొజిషన్ తీసుకోవడం జరిగింది. ఈ పర్టిక్యులర్ వీడియోలో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే 12ంటికి సిగ్నల్ పడింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఎల్లో లైన్ రెడ్ లైన్ని 12ంటికి టచ్ చేస్తే మనకి ఎంట్రీ అనేది 2:22కి దొరికింది. అంటే సిగ్నల్ పడ్డ వెంటనే, సిగ్నల్ పడ్డప్పుడు మార్కెట్ ఎంతలో ఉందో తెలుసా అండి? 66,300లో ఉంది. ఇప్పుడు ఈ 66,300లో ఎంట్రీ తీసుకొని ఉంటే అది 66,700కి కూడా పోయింది పైకి. మన ఆల్గో 66,788 దగ్గర ఎంట్రీ తీసుకుంది.
66,788 దగ్గర ఎంట్రీ తీసుకుంది. సిగ్నల్ పడ్డ వెంటనే ఎంట్రీ తీసుకోకుండా ఉండటానికి ఈ ఆల్గో ఇది ఒక రీజన్. ఇంకొక ప్రైస్ వేవ్ కోసం వెయిట్ చేసి ఆ ప్రైస్ వేవ్లో మాత్రమే తీసుకుంటే జరిగే మంచి ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఎందుకు సిగ్నల్ పడ్డ వెంటనే పొజిషన్ తీసుకోకూడదు అంటానికి. మనకి 2 monthsలో ఆల్మోస్ట్ ఆల్ 60 to 65 సిగ్నల్స్ వస్తాయి. కానీ 2 monthsలో మనకి నంబర్ ఆఫ్ ట్రేడ్స్ 15 కంటే ఎక్కువ ఉండవు. అంటే 60 సిగ్నల్స్ వచ్చినా 15 మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఆ మిగిలిన 45ని రిజెక్ట్ చేస్తుంది. మనం జూన్ 16ది చూస్తున్నాము. జూన్ 18న ఒక సిగ్నల్ వచ్చింది, పొజిషన్ తీసుకోవాలా. 19న ఒక సిగ్నల్ వచ్చింది, పొజిషన్ తీసుకోవాలా. ఎందుకు తీసుకోలేదు అని అంటే ఆ ప్రైస్ పాయింట్ రీచ్ అయ్యేదాకా మాత్రం చూస్తుంది. ప్రైస్ పాయింట్ రీచ్ అవ్వలేదా, వద్దు నాకు సిగ్నల్ వద్దు, పొజిషన్ వద్దు అనుకుంటుంది. కాబట్టి ఎంతలో కొంత దీని యాక్యురసీ కొంచెం బెటర్గా ఉంటుంది. చాలా ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అండి. నార్మల్గా పొజిషన్ తీసుకొని 18-19 గంటలు కూడా ఉంటుంది. మనం చూసాము జూన్లో లెందీ పీరియడ్స్కు చాలాసేపు ఉండి పాజిటివ్లో బయటకు వచ్చింది అండ్ చాలాసేపు ఉండి బ్రేక్ ఈవెన్లో బయటకు వచ్చింది. అలాగా ఇది ఆల్మోస్ట్ ఆల్ చాలా ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. 6:30కి అంటే దగ్గర 2:30కి తీసుకొని 6:30కి బయటకు వచ్చిందంటే 4 గంటలు మాత్రమే ఉన్నది. ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక ఫేవరబుల్ ఎక్స్కర్షన్ చూస్తే ఈ ఆల్గో ఈ 4 గంటల్లో 60,000 ప్లస్లో ఎగ్జిట్ అవ్వగలిగేది. అలాగే 19,000 దగ్గర 20,000 మైనస్లో ఎగ్జిట్ అవ్వగలిగేది. కానీ ఆ స్వింగ్ ఎలా ఉంది, +60,000 -19,000 మధ్యలో స్వింగ్ అవుతూ +56,000లో ఎగ్జిట్ అయిపోయింది ప్రాఫిట్లో. మీకు గుర్తుంటే లాస్ట్ ట్రేడ్ యాడ్వర్స్ అంటే -1,69,000 మైనస్లో ఎగ్జిట్ అవ్వగలిగేది, +60,000 ప్లస్లో ఎగ్జిట్ అవ్వగలిగేది, దగ్గర మైనస్లో ఎగ్జిట్ అయింది. సో అది లాస్ట్ టైం జరిగిన ట్రేడ్ అనుకుంటున్నాను. సో అంత స్వింగ్ ఉండి ఆల్మోస్ట్ ఆల్ ఒక 15-18 గంటలు కూడా ఉన్నది అందులోని పొజిషన్లో. ఈసారి 4 గంటల్లోనే తేల్చేసింది. ఎంటర్ అయింది, బెటర్ ప్రైస్కి ఎంటర్ అయింది, సిగ్నల్ పడింది, ఎగ్జిట్ అయిపోయింది. సిగ్నల్ పడ్డ వెంటనే ఎగ్జిట్ అయిపోయింది. మనం కనుక చూస్తే మనకి సిగ్నల్ ఆల్మోస్ట్ ఆల్ 3:30కి సిగ్నల్ పడితే 6:30కి ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ 12ంటికి ఎంట్రీ సిగ్నల్ పడితే 2:30కి తీసుకుంది. 3:30కి ఎగ్జిట్ సిగ్నల్ పడితే 6:30కి ఎగ్జిట్ అయిపోయింది. కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యింది, కొంచెం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది ఈ ట్రేడ్ అని నాకు కూడా అనిపించిందండి. లాస్ట్ ట్రేడ్లో ఎంతైతే మైనస్ వచ్చిందో దాంట్లో దగ్గర 55%, 60% ఈ ట్రేడ్ కవర్ చేసేసింది. ప్రస్తుతానికి అవే సంగతులు. ప్లీజ్ ఫాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్. క్వెరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మెయిల్ చేయండి. ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి, మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.